ఈరోజు మనము 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తులారాశి వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చక్కగా ఈ 10 రోజులు బ్రహ్మాండమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారనే విషయం మనం పరిశీలిద్దాం. ప్రస్తుతం తులారాశి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 10 రోజులు కూడా తులారాశి వారి యొక్క జీవితంలో అత్యంత కీలకమైనటువంటి మలుపుగా మారబోతుంది. కారణం ఏమిటంటే మీ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా రాశికి అష్టమ స్థానంలో అంటే స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ అష్టమ స్థానంలోనే సంచరిస్తున్నాడు. అలానే తులారాశి వారికి సప్తమ స్థానంలో రవి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే శుక్రుడు అష్టమ స్థానంలోను రవి సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యక్తిగత జీవితంలో కానీ వృత్తిపరమైనటువంటి విషయాలలో కానీ తులారాశి వారికి అనూహ్యమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. మరి అంటే ఆకాశంలో జరుగుతున్నటువంటి అద్భుతం తులారాశి వారి యొక్క రాత ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇది సప్తమ స్థానంలో సంచరించేటటువంటి రవి యొక్క ప్రభావం కారణం చే సప్తమ స్థానం అంటే వివాహ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి స్థానం, లేదా వ్యాపార భాగస్వాములకు సంబంధించినటువంటి స్థానం. ఈ సప్తమ స్థానంలో రవి సంచరిస్తున్నటువంటి కారణం చేత పార్ట్నర్స్ యొక్క డామినేషన్ కొద్దిగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. రవి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు తులారాశి వారికి సామాజికంగా బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. అయితే జీవిత భాగస్వామితో కానీ వ్యాపారపరమైనటువంటి భాగస్వాములతో కానీ అహంకారపూరితమైనటువంటి గొడవలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చిన్న సూచన ఏమిటంటే ఖచ్చితంగా నా మాటే నెగ్గాలి అనేటటువంటి పట్టుదల కనుక వదిలిపెట్టినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. మీ జన్మరాశికి 6వ స్థానంలో బుధుడు కుజుడు శనిగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. బుధ కుజ శనిగ్రహాల యొక్క సంచారం. 6వ స్థానం అంటేనే పాపస్థానము, రోగస్థానము, శత్రుస్థానము, రుణస్థానము అంటారు. ఈ 6వ స్థానంలో 3 గ్రహాల యొక్క కలయిక శత్రువులపై చక్కగా విజయాన్ని సాధించేటటువంటి విధంగా ఉంటుంది. ఎవరైతే తులారాశిలో జన్మించినటువంటి వారు కోర్టు కేసులతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి వాటి విషయంలో ఉపశమనం కూడా లభిస్తూ ఉంటుంది. అవి అనుకూలంగా మారుతూ ఉంటాయి.